రోజు మనము వెహికల్ గురించి తెలుసుకుందామా? ఇవేంటి? వాహనాలు. చూడండి నాన్న, అందరూ నా వైపే చూడాలి, ఈ చార్ట్ వైపే చూడాలి. వాహనాలు అంటే మీరు ప్రతిరోజు ఎప్పుడన్నా ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు మనం కొన్ని వాహనాలను ఉపయోగిస్తాం కదా, కాబట్టి వీటన్నిటిని వాహనాలు అంటారు. చెప్పండి. వాహనాలు ఇంగ్లీష్ లో వెహికల్స్ చెప్పాలి, అందరూ చెప్పాలి. వెహికల్స్, వెహికల్స్. తెలుగులో వాహనాలు. ఇదేంటో చెప్పండి. ఎద్దుల బండి. చూసారా? ఎద్దుల బండి అన్నమాట. ఇది వ్యవసాయానికి ఉపయోగిస్తారు. అంటే పంట పొలాలు వేస్తారు కదా, మనము రైస్ తింటాం కదా, ఆ రైస్ పండించేది పొలాల్లో. అక్కడి నుంచి రైస్ కానీ, పప్పు ధాన్యాలు కానీ, చిరుధాన్యాలు కానీ తీసుకురావాలంటే పొలాల నుంచి ఎద్దుల బండిని ఉపయోగిస్తారన్నమాట. ఓకేనా? ఇదేంటి? సైకిల్. మీరు తొక్కుతారా? ఓకే, భలే ఉంది కదా సైకిల్. ఓకేనా? ఇది రిక్షా. ఈ రిక్షా, ఈ టైప్ ఆఫ్ రిక్షా కొన్ని చోట్ల కనిపిస్తుంది, అన్ని చోట్ల కనిపించింది. ఇది వచ్చేసి ఒంగోలులో ఉంది కానీ టంగులో కనిపించలేదు ఎట్లాంటి రిక్షా. కానీ ఇది రిక్షా అంటే ముందు ఒకరు తొక్కుతా ఉంటారు, ఇక్కడ సీట్లో కూర్చొని, వెనక ఇద్దరు గాని ఆ సీట్లో కూర్చొని ఉంటారు అన్నమాట. ఓకేనా? ఇంకోటి వచ్చేసి ఇది స్కూటర్. ఓకేనా? ఇది మోటార్ సైకిల్. బైక్ అంటారు, మోటార్ సైకిల్ అంటారు. ఓకేనా? ఓకే. ఇదే ఆటో. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. సరే, ఇప్పుడు ఈ ఎద్దుల బండికి ఎన్ని చక్రాలు ఉన్నాయి ఇక్కడ చూడండి. రెండు. అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి ఉన్నాయి. ఎద్దులు ఎన్ని ఉన్నాయి? సైకిల్ చక్రాలు ఎన్ని ఉన్నాయి? 1 2 2. ఇప్పుడు రిక్షాకి ఎన్ని ఉన్నాయి చెప్పండి? 1 2. వెనక వైపు 2 ఉన్నాయి, ముందు వైపు 1 ఉంది అన్నమాట. 3. స్కూటర్ కి ఎన్ని ఉన్నాయి? మోటార్ సైకిల్ కి లేదు నాన్న, 2. ఇదిగో మోటార్ సైకిల్ కి 1 2 రెండే ఉన్నాయి, 1 2. మూడు. ఎందుకు? ఆటోకి వెనక 1 ఉంటుంది, వెనక 2 ఉంటాయి, ముందుకు 1 ఉంటుంది. అంటే ఇది ఆటో రిక్షా, రిక్షా ఒకే అన్నమాట, సేమ్ అన్నమాట. 3 చక్రాలే ఉంటాయి వీటికి. ఓకేనా? ఇదేంటి? ట్రాక్టర్. ట్రాక్టర్ కి ఎన్ని చక్రాలు ఉంటాయి చెప్పండి? ఇది వచ్చేసి చూడండి, వెనక వైపు దీనికి కూడా 2 ఉంటాయి, ముందు 1 ఉంటది. ఏంటి? ముందు ట్రాక్టర్ బాడీకి, వెనక ట్రక్ ఉంటది. ట్రక్కుకి ముందు వెనక 2 ఉంటాయి, ముందు 2 ఉంటాయి. ఓకేనా? ఇది కేవలం ట్రాక్టరే కాబట్టి ఇది వచ్చేసి 3 చక్రాలే ఉన్నాయి. ఓకేనా? 1 2 3. 1 2 3. ఈ ట్రాక్టర్ ఏం చేస్తారు? పొలాలు దున్నుతారు కదా, మొక్క వేయడానికి, దానికి ఉపయోగిస్తారు అన్నమాట. తర్వాత వచ్చేసి ఇదేంటి? కార్. కార్ ఎన్ని చక్రాలు ఉంటాయి? 4. 1 2 3 4. ఓకేనా? అంటే ముందు 2 ఉంటాయి, వెనక 2 ఉంటాయి. ఓకేనా? ఇదే స్కూల్ వ్యాన్ అన్నమాట. ఎల్లో కలర్ ఉండేదన్నీ స్కూల్ వ్యాన్స్. బస్సుకు కానీ వ్యాన్స్ కానీ ఎల్లో కలర్ ఉంటే అది స్కూల్ వ్యాన్ కానీ స్కూల్ బస్సు కానీ. ఓకేనా? దీనికి ఎన్ని చక్రాలు చూడండి? 2, వెనక 2 ఉన్నాయి అన్నమాట. ఓకేనా? ఇది వచ్చేసి బస్సు, స్కూల్ బస్ అన్నమాట. ఆయన కొంచెం దగ్గర తీసుకురా, అంటే దగ్గరగా చూపిద్దాం. ఇది స్కూల్ బస్ అన్నమాట. పసుపు ఉంది కదా, పసుపు కలర్ ఉన్న బస్సులు కానీ వ్యాన్లు కానీ స్కూల్ కి సంబంధించినవి అన్నమాట. అయితే ఇక్కడ బస్సులో ఎవరు ఉంటారు? డ్రైవర్ ఉంటారా? ఎన్ని సీట్లు ఉంటాయి కదా, పిల్లలందరూ కూర్చుంటారు. బస్ ఎన్ని చక్రాలు ఉంటాయి? ఎందుకు? ముందు 2 ఉంటాయి, వెనక 2 ఉంటాయి కదా. ఇదేంటి? ట్రక్ అన్నమాట. ఇది వచ్చేసి ట్రైన్. ఎలా వస్తుంది ట్రైన్? కదా? అవును. ట్రైన్ ఎప్పుడైనా ఎక్కారా? అవునా? నేను కూడా ఎక్కాను. ఓకే. ఇదేంటి చెప్పండి? బోట్ అన్నమాట. బోట్. మనం షికార్కి వెళ్తాం కదా, 4 5 ఎక్కుతారు, ఎక్కువ మంది ఎక్కుతారు మళ్ళీ బోట్ లో. ఇది ఎక్కడ ఉంటది? నీళ్ళలో ఉంటుందా, రోడ్డు మీద ఉంటుందా? నీళ్ళలో
నీళ్ళలో ఉంటది, నదిలో ఉంటది, లేదు సముద్రంలో ఉంటది. ఓకేనా? తర్వాత వచ్చేసి షిప్ లో ఇక్కడ బోట్ లో 4-5 ఎక్కుతారు కదా, కానీ షిప్ లో మాత్రము 100 మంది 200 మంది ఎక్కుతారు ఇందులో కదా. అవును, చాలా పెద్దది అన్నమాట. ఇది సముద్రంలో ఉంటది అన్నమాట. ఓకేనా? ఇదేంటి చెప్పండి? విమానం. మనము పైన వెళ్ళేటప్పుడు చూస్తాం కదా, వెళ్ళిపోతా ఉంటది కదా, అప్పుడు చూసారా? ఇది వచ్చేసి విమానంలో 100 మంది పైన ఎక్కుతారు. ఓకేనా? తర్వాత హెలికాప్టర్. హెలికాప్టర్ ఎక్కడ